ఉంటుంది. మీకు మధ్యలో మీకు ఫోన్స్ వస్తే దయచేసి మీరు లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్, మీ నైబర్స్ ఒక ఆపర్చునిటీ ఉంది. ఖర్చు ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఒక గ్రేట్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉందని చెప్పి మీకు ఈ లింక్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది. కాబట్టి మీ ఫ్రెండ్, మీ రిలేషన్, మీ నైబర్ మిమ్మల్ని ఎందుకు పిలిచాడో మీకు క్లారిటీ రావాలి అంటే తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఈ సెషన్ వినండి. అండ్ డిస్క్లైమర్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కాదండి. దాదాపు చాలా మంది సార్ నేను ఇలాంటి బిజినెస్‌లు చాలా చూసినా సార్, నేను చాలా జూమ్స్ అటెండ్ అయ్యాను అని మీకు ఒక అపోహ ఉంటుంది. బట్ ఏందంటే ఇప్పుడు మీ గతంలో మీరు మీరు విన్నటువంటి ప్రోగ్రామ్స్ గాని, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ గాని ఎలాంటి సంబంధం ఉండదండి. ఇది కంప్లీట్‌గా జెన్యూన్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ ఆపర్చునిటీ మీట్ సంబంధించిందది. దాని ఆధ్వర్యంలో వర్క్ చేయడం జరుగుతుంది. మీకు ఇచ్చేటువంటి ఆపర్చునిటీ. మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్ వర్మ ఫ్రమ్ మంచిర్యాల్. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఉన్నాను. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు జరుగుతున్నటువంటి ఈ సెషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. విన్న తర్వాత మీ ఫ్రెండ్, మీ రిలేషన్ ఈ లింక్ ఎందుకు ఫార్వర్డ్ చేశారో మీరు అప్పుడు వాళ్ళకు మీరు కాల్ చేసి మిగతా విషయాలు మాట్లాడొచ్చు. ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎవరం ఏం పని చేసినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ నుంచి ఐపీఎస్ ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారందరూ కూడా అంటే ఎగ్జాంపుల్ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు గానీ, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు గానీ, బిజినెస్ చేసేవాళ్ళు గానీ, ఎవరము ఏమి ఏమి పని చేసినా మన పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి. మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పిల్లలకు బాగా చదివిపిచ్చి మంచి పెళ్ళిళ్ళు చేయాలి. మంచి కట్నము ఇవ్వాలి. ఒక సొంత కారు ఉండాలి. సొంత ఇల్లు ఉండాలని చెప్పి కామన్‌గా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్ ఉంటుంది. ఈ భూమి మీదకొచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్ ఉంటుంది. మీకుందా లేదా ఒకసారి మెసేజ్ చేయండి. ఒకసారి ఉంటే యెస్ సార్, మీకు గూడా ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి. మీకు గూడా సార్ నా పిల్లల్ని బాగా చదివిపించాలి. మంచి ఇల్లు కట్టుకోవాలి సార్. ఒక మంచి కార్ తీసుకోవాలి సార్. పిల్లలకు మంచి కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి. ఇలాంటి డ్రీమ్ మీకుందా లేదా? ఉంటే ఒకసారి చాట్ బాక్స్‌లో యెస్ మెసేజ్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, థాంక్ యూ అండి. ఎవరము ఏ పని చేసినా మనము మన ఫ్యామిలీ కోసమే, మన పిల్లల కోసమే, మీ భార్య కోసం, మీ భర్త కోసమే మీ ఫ్యామిలీ అంతా బాగుండాలని మీరు వర్క్ చేస్తుంటారు. అంటే ఎవరం ఏ వర్క్ చేసినా అదే. కాబట్టి మరి మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. పిల్లలకు మంచి బాగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పెళ్ళిళ్ళు చేయాలి. మంచి కట్నం ఇవ్వాలి. మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి. మంచి కార్ తీసుకోవాలని ఏదున్నా మనకున్నటువంటి అవకాశాలు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మార్కెట్‌లో రెండే 2 అవకాశాలు. ఒకటి జాబ్, ఒకటి బిజినెస్. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలు అలాగే పెంచారు కదా! బాగా చదువుకో బిడ్డ, బాగా చదువుకుంటే మీకు జాబొస్తుంది. మంచి జాబొస్తే మంచి అమ్మాయొస్తది. మంచి కట్నం తెస్తుందని చెప్పి మన అమ్మానాన్నలు మనల్ని అలాగే పెంచారు కాబట్టి అందరం గూడా జాబ్, జాబ్, జాబ్ అని మనం ప్రయత్నం చేస్తుంటాము. ఇక్కడ జాబ్‌లో మనకు 2 రకాల జాబ్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ జాబ్, ఒకటి గవర్నమెంట్ జాబు. ఇక్కడ ఒక టీచర్ గాని, ఒక డాక్టర్ గాని, ఒక లాయర్ గాని, కలెక్టర్ గాని, పోలీస్ గాని ఎవరైనా ఒక గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయినా, ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయినా ఎవరు వర్క్ చేసినా వాళ్ళ ఫ్యామిలీ కోసమే. మరి ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ గాని, గవర్నమెంట్ జాబ్ గాని సంపాదించాలంటే మినిమమ్ 15-20 సంవత్సరాలు కష్టపడాలి. 15-20 సంవత్సరాలు కష్టపడితేనే మనకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. మాక్సిమం ప్రైవేట్ జాబ్ అయితే ఒక 10,000, 15,000, రూ. 20,000, 30,000, 50,000 వరకు మనం సంపాదించుకోవచ్చు. మన అదృష్టం బాగుండి మనకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే మినిమమ్ ఒక 50,000 నుంచి ₹1,00,000 వరకు మనకు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మనకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. మరి నేను ప్రైవేట్ జాబ్ గురించి మాట్లాడడం లేదు. ఒక గవర్నమెంట్ టీచర్ గురించే నేను మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ జాబ్ గురించే నేను మాట్లాడతాను. ఒక గవర్నమెంట్ టీచర్ తన ఎంటైర్ లైఫ్‌లో దాదాపు 2.5-3 కోట్ల రూపాయలు మాత్రమే సంపాదిస్తారట. ఇది ఎకానమీ సర్వే చెప్తుంది. ఒక టీచర్. నేను 20,000, 30,000 సంపాదించేటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం లేదండి. ₹1,00,000 వరకు సంపాదించేటువంటి వ్యక్తి గురించే మాట్లాడతాను. ఒక గవర్నమెంట్ టీచర్ తన ఎంటైర్ లైఫ్‌లో 2.5-3 కోట్ల రూపాయలు సంపాదిస్తే, అతను ఒక మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మంచి ఒక ఏరియాలో, మంచి సిటీలో మినిమమ్ ఒక ₹1,00,00,000 ఖర్చవుతుందని చెప్పి సర్వే చెప్తుందండి. మీరున్నటువంటి ఏరియాలలో సిటీ అయితే ఒక మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలంటే మినిమమ్ ₹1,00,00,000 అవుతుంది. మరి 2.5-3 కోట్ల రూపాయలలో ఒక ₹1,00,00,000 మన డ్రీమ్ హౌస్‌కే వెళ్ళింది అంటే, మరి అతనికి ఇద్దరు పిల్లలుంటే వాళ్ళని చదివిపించాలి. వాళ్ళని ప్రయోజకులను చేయాలి. వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు చదివిపించాలి అంటే మినిమమ్ ఒక ₹80,00,000 ఖర్చవుతుందని చెప్పి ఎకానమీ సర్వే చెప్తుంది. అదే ఇద్దరు ఆడపిల్లలుంటే వాళ్ళకి మనిషికి 50,00,000 కట్నం పోసి పెళ్లి చేయాలన్నా మినిమమ్ ఒక ₹1,00,00,000 అవుతుంది. అంటే చూడండి, ₹1,00,00,000 ఇల్లుకు పోయింది.
రూ. 1,00,00,000 పిల్లల పెళ్ళిళ్ళ కోసం పోయినాయి. 80,00,000 పిల్లల స్టడీ కోసం పోయింది. తర్వాత మిగతా ఎంటైర్ లైఫ్‌లో పెళ్ళిలని, ఫ్యామిలీ మెయింటెనెన్స్ అని, ట్రావెలింగ్ ఖర్చని, ఇట్లా దాదాపు ఒక రూ. 1,00,00,000 ఖర్చు చేస్తుంటాడు. అంటే నెలకు రూ. 1,00,000 సంపాదించే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మినిమమ్ ఒక 80,00,000 రూ. 1,00,00,000 మళ్ళీ అప్పుల పాలవుతున్నాడు. మీకు చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ బయట కనబడతారు. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు గావచ్చు, ఎల్ఐసి ఏజెంట్ గావచ్చు, చిట్టీలు నడిపే వాళ్ళు గావచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎకానమీ సర్వే తెలుసు కాబట్టి, ప్రెజెంట్ వాళ్ళకి రూ. 1,00,000 వచ్చినా గూడా డబ్బులు సరిపోతలేవు గాబట్టే వాళ్ళు బయట వేరే వేరే వర్కులు జేస్తున్నారు. అంటే బయట వాళ్ళకు స్కూల్‌లో ఎలాంటి సోర్సెస్ ఉండేయి గదా! డబ్బులు సంపాదించడం కోసం. అంటే నెలకు రూ. 1,00,000 సంపాదించేటి వాళ్ళ పరిస్థితే ఇలా బయట మళ్ళా పార్ట్ టైమ్‌గా వర్క్ చేసేటటువంటి అవకాశం మనకు ఉంది, ఏర్పడింది అంటే, మరి ఇంకా 10,000, రూ. 20,000 సంపాదిస్తే నేను హ్యాపీగా ఉన్నాను సార్ అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మీరు రూ. 30,000 నెలకు సంపాదించిన ఒక రూపాయి గూడా అందులో నుంచి ఒక రూపాయి గూడా ఖర్చు పెట్టకపోతే, కేవలం ఒక 30 సంవత్సరాల్లో 1,08,00,000 మాత్రమే సంపాదిస్తారని చెప్పి ఎకానమీ సర్వే చెప్తుంది. మరి ఈ 30 సంవత్సరాలలో ఆయన వచ్చేటువంటి 30,000 సాలరీ రూపాయి ఖర్చు పెట్టకుండా మనకు సాధ్యమవుతుందా? ఈ రోజు ఒక 1 వీక్ సాలరీ లేట్ అవుతేనే బయట ఈఎంఐలున్నాయి. ఇబ్బందులు పడుతుంటాము. అక్కడిక్కడ అప్పు చేస్తుంటాము. మరి 10,000కు, రూ. 20,000 ఇంకా మీరు 30, 40 సంవత్సరాల వయసొచ్చిన తర్వాత గూడా రూ. 1,00,000 సంపాదించేటువంటి మార్గాన్ని మీరు ఎంచుకోకపోతే, ఇంకా నేను 15, 20,000తోనే హ్యాపీగా ఉంటానంటే, కనీసం ఒక డ్రీమ్ హౌస్ గూడా మీరు కట్టలేని పరిస్థితి. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు కోరుకున్నటువంటి కాలేజీలలో, స్కూళ్ళలో చదివించలేని పరిస్థితి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నటువంటి ఇంట్లోనైతే చూడండి, ఈ రోజు తులం బంగారం రూ. 2,02,000 ఈ రోజు రేటు. కనీసం ముక్కుపుడుగా కొనియలేని పరిస్థితి మనం చేస్తున్నటువంటి జాబ్ వచ్చేటువంటి ఇన్‌కమ్‌కి. కాబట్టి ప్రెజెంట్ జాబులుంది. జాబ్‌తో మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా? నేను జాబ్‌కి వ్యతిరేకం కాదండి. బట్ జాబ్‌లో సిట్యుయేషన్ ఇలా ఉంది. అదే విధంగా మా అమ్మానాన్నలు బాగా డబ్బులు సంపాదించారు సార్, నేను బిజినెస్ చేస్తాను అంటే, ఈరోజు మీరు చిన్న టీ షాప్ నుంచి పెద్ద ఇండస్ట్రీ వరకు కిరాణా షాప్ గాని, వెజిటబుల్ షాప్ గాని, స్కూల్స్ గాని, కాలేజ్ గాని, హాస్పిటల్స్ గాని, సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ ఏవి పెట్టాలన్నా లాక్స్ ఆఫ్ రూపీస్ కావాలి. లాక్స్ ఆఫ్ రూపీస్ కావాలి. కంపల్సరీ అందులో సక్సెస్ అవ్వాలి, నిలబడాలి అంటే మినిమమ్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల టైం పడుతుంది. మరి మనకంత ఓపిక ఉందా? అన్ని డబ్బులు మన దగ్గర ఉన్నాయా? ఒకవేళ మీ అమ్మా, నాన్న బాగా డబ్బులు సంపాదించి మీకు గనక డబ్బులిస్తే, ఒక 20,00,000తోని మీరు ఒక సిటీలో ఒక మంచి షాపింగ్ మాల్ పెడితే, మీరు 10% డిస్కౌంట్ ఇస్తే, ఒక 1 ఇయర్ తర్వాత మీ పక్కనే ఒకతను 20% డిస్కౌంట్ ఇస్తే, ఈ బిజినెస్‌లో ఎక్కడైనా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. మరి పెట్టినటువంటి డబ్బులు బై బ్యాక్ వస్తాయని చెప్పి మీరు చెప్పగలుగుతారా? 100% మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా ఫ్రెండ్స్? 100% గ్యారంటీ ఇవ్వలేరు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మీరు జాబ్ చేస్తున్నా, లేకుంటే బిజినెస్ చేస్తున్నా, ఏదైనా సెక్టార్‌లో ఉన్నా, సార్ లాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టి నేను బిజినెస్ చేసే సిట్యుయేషన్ నా దగ్గర లేదు సార్. ఏదైనా పార్ట్ టైమ్ కోసం మనము రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఏదైనా వర్క్ చేసుకునే అవకాశం గురించి ఈరోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, జాబు, బిజినెస్ కాకుండా మన దగ్గర ఒక అవకాశం ఉంది. దీనినే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. ఇక్కడ మనకు తెలిసింది ఒకటే ఒక బిజినెస్. ఏంది అంటే ట్రెడిషనల్ బిజినెస్. ఏంది, మన పేపర్ జూసినా, టీవీ జూసినా, ఎక్కడ జూసినా, యూట్యూబ్ జూసినా సెలబ్రిటీలు ఆళ్ళ ప్రొడక్ట్ వాడకుండా ఇది వాడండి, అది వాడండి అని జెప్పి వాళ్ళు మనకు ప్రమోట్ జేస్తుంటారు. మనమేం జేస్తుంటామంటే మన సెలబ్రిటీ జెప్పిండు గదా! అని జెప్పి మన ప్రొడక్ట్ వాడుతుంటాము. మరి ఇలా సెలబ్రిటీలు ఎవరైతే స్క్రీన్ మీద కనబడుతున్నారో ఇలాంటి అవకాశం మనకొస్తదా? ఇలాంటి అవకాశం మనకొస్తదా? ఎందుకంటే మనం సెలబ్రిటీ గాదు గదా! కాబట్టి ఎవరైతే ఈ సెలబ్రిటీలు ఉన్నారో, స్క్రీన్ మీద కనబడేటువంటి సెలబ్రిటీలు ఉన్నారో, వీళ్ళు ఒక కంపెనీకి బ్రాండింగ్ చేస్తున్నారు. ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. మీరు గూడా ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అవ్వడానికి కోసం చాలా కంపెనీస్ మార్కెట్‌లో ఉన్నాయి. అందులో ది బెస్ట్ కంపెనీ గురించి ఈరోజు మీకు మాట్లాడబోతున్నాను. వీళ్ళేం చేస్తున్నారు ప్రెజెంటు, మీరు కూల్ డ్రింక్స్ తాగండి, లేకుంటే విమల్ బుక్ అండి, లేకుంటే మద్యం తాగండి అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. అంటే మీ అందరికి తెలుసు ఈ సెలబ్రిటీలు మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటారని, ఆయుర్వేదిక్ ఫుడ్ తీసుకుంటారు, నేచురల్ ఫుడ్ తీసుకుంటారన్న విషయం మీకు తెలుసు. ఎవరు గూడా 100% సెలబ్రిటీలు వంటనే చెయ్యరని తెలుసు. కానీ మసాలాల గురించి మాట్లాడతారు, ఉప్పు గురించి మాట్లాడతారు, అన్నిటి గురించి మాట్లాడుతుంటారు. అన్ని విషయం మనకు తెలుసు. ఇక్కడ బ్యాన్ చేసినటువంటి ప్రొడక్ట్స్‌ని గూడా మళ్ళీ రీప్రమోట్ చేసేటువంటి సెలబ్రిటీలున్నారు. రూ. 30, 40 పాల ప్యాకెట్‌లు ప్రమోట్ చేసేటువంటి సెలబ్రిటీలు గూడా మార్కెట్‌లో ఉన్నారు. టాయిలెట్ బ్రష్ పట్టుకొని ప్రమోట్ చేసేటువంటి సెలబ్రిటీలున్నారు. చెప్పులు చేత పట్టుకొని ప్రమోట్ చేసేటువంటి సెలబ్రిటీలున్నారు. టాయిలెట్ సోప్‌ను చేత పట్టుకొని ప్రమోట్ చేసేటువంటి సెలబ్రిటీలున్నారు. ఇలాంటి అవకాశం మనకు రాదు. కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇలాంటి కంపెనీలకు మిమ్మల్ని గూడా ఒక సెలబ్రిటీగా, మిమ్మల్ని గూడా ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా, ఒక ఆర్గానిక్ కంపెనీకి మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడానికి కోసం చదువుకున్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్
జాబ్ ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సెల్లింగ్ అవకాశం ఇవ్వాలి. వాళ్ళు అక్కడ కెమికల్ ప్రమోట్ చేస్తున్నారు సెలబ్రిటీలు, మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్ ప్రమోట్ చేయండి. అది కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు మీరు మారండి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని మార్చండి అని చెప్పి మనకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. 9 సెప్టెంబర్ 2016 సెంట్రల్ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ద్వారా. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను చెప్పింది ప్రతిది కూడా 100% నిజంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా 9 సెప్టెంబర్ 2016 సెంట్రల్ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ అంటే మీకు పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇంగ్లీష్ వస్తే క్లారిటీగా చదువుకోండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. మార్కెట్‌లో దాదాపు 600 కంపెనీలు ఉన్నాయి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీస్ ఏవైతే ఐడీఎస్ఎస్ సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయో, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ సర్టిఫైడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి 17 కంపెనీస్ మాత్రమే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఉప్పు, కర్పూరం దంచి పక్కన పెడితే 2 చూడడానికి ఒకేలాగా ఉంటాయి. టేస్టీ చేస్తేనే ఏది ఉప్పు, ఏది కర్పూరం అనేది తెలుస్తుంది. మార్కెట్‌లో 95% అలాంటి సెక్టర్స్ ఉన్నాయి. కేవలం 5% మాత్రమే గవర్నమెంట్ అండర్‌టేకింగ్ సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి. ఐడీఎస్ఎస్ సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి. అందులో ఈరోజు మీకు నేను ఒక కంపెనీని ప్రమోట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇక్కడ మీరు పేపర్ కటింగ్స్ కూడా చేస్తున్నారు. ఇక మన దేశ వస్తువులు మనమే కొందాము, స్వదేశీ వస్తువులే కొందాము అన్న ఉద్దేశ్యం కొద్దీ జోరుగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నడుస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలకు హెల్ప్ చేద్దామని చెప్పి మన ప్రధానమంత్రి గారు కావచ్చు, మిగతా కొంతమంది వ్యక్తులు కూడా, సెలబ్రిటీలు కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోండి. బయట మార్కెట్‌లో మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు రకరకాల ప్రొడక్ట్స్ మనం వాడుతుంటాము. మన తాత ముత్తాతల కాలం నుంచి మన బయట సో కాల్డ్ కంపెనీ బ్రాండ్స్ వాడుతున్నాము. కానీ ఆ బ్రాండ్స్ చేంజ్ చేసుకోవడం ద్వారా, ఆ కంపెనీని చేంజ్ చేయడం ద్వారా, ఆ ప్రొడక్ట్‌ను బ్రాండ్ చేంజ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది అన్న విషయం దాదాపు 100లో 95% మందికి తెలవదు. 100లో 90% మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ నిత్య జీవితంలో వాడేటువంటి ఈ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, కోల్‌గేట్ గాని, క్లోజప్ గాని, ఏదైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయో బయట సో కాల్డ్ కంపెనీ బ్రాండ్స్ మనం వాడుతున్నాము. వీటిని చేంజ్ చేసుకోవడం ద్వారా, రిప్లేస్‌మెంట్ చేయడం ద్వారా, మీ బ్రాండ్ చేంజ్ చేసుకోవడం ద్వారా, ఐఎంసీ అనే ఒక ఆర్గానిక్ కంపెనీకి మనం ప్రొడక్ట్ వాడడం ద్వారా, మీకు ఈ కంపెనీ మీకు ఎక్స్ట్రార్డినరీ మీరు పెట్టేటువంటి ఖర్చు ద్వారా లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించుకున్నటువంటి అవకాశం ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ 2007లో స్టార్ట్ అయింది. అంటే దాదాపు 19 సంవత్సరాల కంపెనీ. ఏదో ఈ రోజు మొన్న జాయిన్ అయినటువంటి కంపెనీ కాదు. ఈ రోజు మొన్న బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి కంపెనీ కాదండి. 2007 అంటే దాదాపు 19 సంవత్సరాల కంపెనీ. ఈ కంపెనీ ఫౌండర్ డాక్టర్ అశోక్ భాటియా, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యన్ భాటి గారు. మన స్వదేశీ కంపెనీ. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ పంజాబ్ లుధియానాలో ఉంటుంది. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అంతా హరిద్వార్‌లో ఉంటుంది. 95% ఈ కంపెనీ తన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఎవరైతే యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అవుతారో, ఎవరైతే ప్రొడక్ట్ యూజర్స్ ఉన్నారో, అవకాశం ఉంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కంపెనీ ఏ విధంగా ప్రొడక్ట్స్ తయారు చేస్తుందో చూపెట్టేటువంటి గొప్ప కంపెనీ ఐఎంసీ కంపెనీ, మన స్వదేశీ కంపెనీ. ఇక్కడ మీరు ఏదైతే సో కాల్డ్ కంపెనీ బ్రాండ్స్ వాడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోల్‌గేట్ వాడతారు. ఇక్కడ రిప్లేస్‌మెంట్ ఒక బ్రాండ్ ఉంది. మీరు ఇక్కడ రెడ్ లేబుల్ వాడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్ టీ పౌడర్ ఉంది. బయట మార్కెట్‌లో మీరు సంతూర్ వాడేవాళ్ళు, ఇక్కడ స్కిన్ కేర్ సోప్ ఉంది. బయట మీరు సర్ఫ్ ఎక్సెల్ వాడతారు, ఇక్కడ ఎకోలైట్ ఉంది. బయట మీరు విమ్ వాడతారు, ఇక్కడ డిష్ గోల్డ్ ఉంది. మీరు టాయిలెట్ క్లీనర్ ఇక్కడ హార్పిక్ వాడితే ఇక్కడ టాయిలెట్ క్లీనర్ ఉంది. మీరు పారాచూట్ వాడితే ఇక్కడ కేశవిన్ హెయిర్ ఆయిల్ ఉంది. బయట మీరు లైజాల్ వాడితే ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ ఉంది. బయట మీరు ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే ఇక్కడ అలో క్రీమ్ ఉంది. అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి రిప్లేస్‌మెంట్ ప్రొడక్ట్ అనేది ఉంది. ఇక్కడ బయట మీరు ఫ్రీడమ్ వాడతారు, ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. బయట మీరు మీరే షాంపూ వాడతారు, ఇక్కడ హెయిర్ ఫాల్ షాంపూ ఉంది. బయట మీరు టైడ్ వాడతారు, ఇక్కడ ఫ్యాబ్రిక్ గోల్డ్ ఉంది. బయట పాండ్స్ వాడతారు, ఇక్కడ మీకు టాల్కమ్ ఉంది. అంటే మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కేవలం ఈ యొక్క ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్సే కాదు. ఈ కంపెనీలో దాదాపు 350 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్‌లో పంటి సమస్య నుంచి క్యాన్సర్ వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్‌లో మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్‌లో విత్తన శుద్ధి నుంచి మీకు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద క్రాప్ హార్వెస్టింగ్ వరకు ఉపయోగపడేటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత పర్సనల్ కేర్ ప్రొడక్టు, స్కిన్ కేర్ ప్రొడక్టు, బ్యూటీ పార్లర్‌కి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నా అన్ని రకాల ప్రొడక్ట్స్ దాదాపు అన్నీ కూడా నేచురల్ హెర్బల్ ఆయుర్వేద. ప్రతి ప్రొడక్ట్ కూడా డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ, జీపీపీ సర్టిఫైడ్, ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్. ప్రతిది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా 100% నేచురల్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీలో ఉన్నాయి. ఇక్కడ మరి ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. మేమేం చేయాలి సార్ అంటే, ప్రతి నెల మనము గ్రాసరీస్ కోసము, మంత్లీ మనము గ్రాసరీస్ కోసము మీ ఫ్యామిలీ సైజ్‌ని బట్టి 2500, 3000, 5000, 10,000 రూపాయలో మీరు ఖర్చు పెడుతుంటారు. ఒకసారి మెసేజ్ చేయండి. మీ ఫ్యామిలీ సైజ్‌ని బట్టి మీరు ప్రతి నెల ఎంత ఖర్చు పెడతారు కిరాణా కొట్టులో ఒకసారి మెసేజ్ చేయండి. ప్రతి నెల మీరు సబ్బు, సర్పు, పేస్ట్, సోపు, హెయిర్ ఆయిల్, షాంపూ, డిష్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్ ఏవైతే మసాలాలు ఇవన్నీ ఏవైతే ప్రొడక్ట్ కోసం మీరు కిరాణా కొట్టులో, సూపర్ మార్కెట్‌లో ఖర్చు పెడతారో ఎంత ఖర్చు పెడతారు మీరు? ఒకసారి చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. ఓకే. ఆదిత్య గారు 4000, లక్ష్మి గారు 3000, ఓకే. 2500, 3000 ఓకే.
అంటే ప్రతి నెల మనము మన ఇంట్లో కావలసినటువంటి సరుకుల కోసము బయట మనము ఖర్చు పెడుతుంటాము. మరి ఒకేసారి కొనుక్కొని ఊకుంటామా సార్ అంటే? నో మై డియర్ ఫ్రెండ్స్. లైఫ్ టైమ్ మనం కొనాల్సిందే. మరి మన తాత ముత్తాతల కాలం నుంచి మన ప్రొడక్ట్ బయట కిరాణా కొట్టులో కొంటున్నాము. కిరాణా కొట్లు డెవలప్‌మెంట్ అయినాయి. షాపింగ్ మాల్స్ డెవలప్‌మెంట్ అయినాయి. సూపర్ మార్కెట్ డెవలప్‌మెంట్ అయినాయి. ప్రొడక్ట్ కొనేటువంటి వ్యక్తులు మాత్రం మనం డెవలప్‌మెంట్ కాలేదు. కాబట్టి మీరు పెట్టేటువంటి ఖర్చు ద్వారానే డబ్బులు సంపాదించుకున్నటువంటి అవకాశాన్ని ఐఎంసీ కంపెనీ అనేది ఇస్తుంది. కంపెనీ గూడా ఏమంటుందంటే, మీరు ఈ బిజినెస్ జేయాలనుకుంటే ఫస్ట్ నా ప్రొడక్ట్‌ని వాడండి. బాగుంటే ఇతరులకు ప్రమోట్ చేయండి. అవర్ ప్రొడక్ట్ టెస్ట్ అండ్ రికమెండ్. మీరు బయట ఇన్ని సంవత్సరాలు బయట కిరాణా కొట్టులో వాడారు గదా! ఒకసారి నా ప్రొడక్ట్ వాడండి. నా ప్రొడక్ట్స్ అన్నీ గూడా ఆర్గానిక్ అండ్ హెర్బల్, ఆయుర్వేద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు ఫస్ట్ టైమ్ కొంటేనే జస్ట్ ఒక రూ. 2500 సామాను కొనుగోలు చేయండి. మీకు వెంటనే మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10% డిస్కౌంట్ ఇస్తుంది. మరి కొనుక్కోవాలంటే మనం దీనికి ఏమన్నా డబ్బులు కట్టాలా ఎక్స్‌ట్రా సార్ అంటే, నో అండి. జస్ట్ మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ సెల్ నంబరు, మీ నామినీ డీటెయిల్స్ ఇస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎవరైతే మీకు ఇక్కడ పంపించడం జరిగిందో వాళ్ళకి మీరు డీటెయిల్స్ గనుక ఇచ్చేస్తే వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తారు. ఐడీ ఫ్రీ ఒక రూ. 2500 సామాను మీకు నచ్చినటువంటి సామాను మీ ఇంట్లో కావాల్సినటువంటి సబ్బులు, సరుపులు, పేస్టులు అవి గూడా ఆర్గానిక్ ప్రొడక్ట్సే మీరు వాడండి. ఫస్ట్ టైమ్ కొన్నారంటే మీకు 10% డిస్కౌంటు. సెకండ్ మంత్ కొన్నారంటే సెకండ్ టైమ్ కొన్నారంటే మీకు అదే ప్రొడక్ట్ మీకు రూ. 1900కే దాదాపు 30% వరకు మీకు డిస్కౌంట్ ఇచ్చేటువంటి కంపెనీ ఐఎంసీ అండి. ఇది మన స్వదేశీ కంపెనీ. దీని ఉద్దేశ్యం ఏంది అంటే గడప గడపకు ఆయుర్వేదాన్ని పంపించాలి. గడప గడపకు ఆయుర్వేదాన్ని పంపించాలి. ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్‌మెంట్ కల్పించాలి అన్న ఉద్దేశ్యం కొద్దీ ఈ కంపెనీ 2007లో స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే నినాదం దాదాపు 1,50,00,000 మంది ఇందులో డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నారు మన భారతదేశంలో. మరి సార్ ఒకేసారి మీరన్నట్టు కేవైసీ డీటెయిల్స్ ఇచ్చాను. ఐడీ తీసుకున్నాను. ఫస్ట్ నా ఇంట్లోకి వాడి చూస్తా. కంపెనీ కూడా అదే అంటది. మీ ఇంట్లోకి వాడి చూడండి. బాగుంటేనే బిజినెస్ చేయండి. బాగుంటేనే మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. బాగుంటేనే మీ చుట్టాలకు చెప్పండి. ఎందుకంటే లైఫ్ టైమ్ అక్కడ కొనేవాళ్ళమే గదా! ఒక్కసారి బ్రాండ్ చేంజ్ చేసుకొని ఇక్కడ కొంటే సరిపోతుంది. ఫస్ట్ టైమ్ కొంటే 2500 సెకండ్ టైమ్ కొంటే 1900 గదా! సార్ ఇక్కడ కంపెనీలో బిజినెస్ ప్లాన్ అర్థం అవ్వాలంటే కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఫస్ట్ టైమ్ కొంటే మీకు 600 బిజినెస్ వాల్యూమ్స్ ఇస్తాయి. ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ కొంటూ ఉంటారో కంపెనీ మీకు ఎప్పుడైతే 2500 బిజినెస్ వాల్యూమ్స్ వస్తాయో అప్పుడు మీకు 10% లెవెల్ ఇస్తారు. మీకు స్టార్ అసోసియేట్ అంటారు. అంటే మీరు 600 బిజినెస్ వాల్యూమ్స్ తీసుకుంటారు. రూ. 25,000 ప్రొడక్ట్ కొంటే 600 బిజినెస్ వాల్యూమ్స్ వస్తాయి. అలా కొంటూ వెళ్తే, అలా కొంటూ వెళ్తే డిస్కౌంట్‌తో పాటు ఎప్పుడైతే 2500 బీవీ అవుతుందో, మీకు మళ్ళీ ఒక 10% బీవీ మీద క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కొంటున్నారు, మీ ఫ్రెండ్స్ కొంటున్నారు. ఎప్పుడైతే 10,000 బీవీ అవుతుందో మీరు 20% లెవెల్‌కి వెళ్తారు. మీకు ఆ బీవీ మీద 20% క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా కొంటూ ఉన్నారు, అక్యుములేట్ అవుతున్నాయి. 40,000 క్రాస్ అయింది. అప్పుడు మీకు 25% అలా కొంటూ ఉన్నారు. 70,000 క్రాస్ అయింది. సూపర్ స్టార్ అనే ప్రమోషన్ దాదాపు 30% మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీరు ప్రొడక్ట్ కొనుగోలు చేసుకుంటూ జస్ట్ ఒక ఇద్దరు వ్యక్తులకు 2 కుటుంబాలను మార్చితే సరిపోతుందండి. 2 కుటుంబాలను మార్చితే సరిపోతుంది. మీలాగా కిరాణా కొట్టులో పేస్ట్ వాడే ప్రతి ఒక్కరిని, సోపు వాడే వాళ్ళను, షాంపూ వాడే వాళ్ళను, టీ పౌడర్ వాడే వాళ్ళను, వంట నూనె వాడే వాళ్ళను, అలాంటి వ్యక్తులను చూజ్ చేసుకొని ఒక 2 కుటుంబాలను మార్చండి. మీరు ప్రతి నెల ప్రొడక్ట్ కొనుక్కుంటూ ఒక 2 కుటుంబాలను మార్చండి. ఒకటి ఫస్ట్ మంత్ నుంచి 10వ మంత్ వరకు అంటే మీరు జాయిన్ అయిన ఏ మంత్ అయినా పర్లేదు. ఒక ఎగ్జాక్ట్‌లీ ఒక 12 నెలల పాటు మీరు ప్రతి నెల కొనుక్కుంటూ ఇద్దరు వ్యక్తులను షాప్ చేంజ్ చేపిస్తూ వాళ్ళని గూడా 12 నెలల పాటు ఇక్కడే ప్రొడక్ట్ వాడిపిస్తే మీకు ఏ విధంగా ఇన్‌కమ్ ఒస్తుంది? ఈ ప్లాన్ ద్వారా మీకు జెప్తాను. మీకు వందల మంది సర్కిల్ ఉండొచ్చు. మీరు ఈ కంపెనీలో 16 టీమ్స్ యేసుకొని వర్క్ జేసుకోవచ్చు. 5 టీమ్స్ యేసుకొని వర్క్ జేసుకోవచ్చు. అట్‌లీస్ట్ ఒక ఈ 2 టీమ్స్ యేసుకొని గూడా వర్క్ జేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. ఒక 600 బీవీ అంటే ఒక రూ. 2,500 సామాను తీసుకున్నారు. మీ ఫ్యామిలీలో మీ అమ్మ వాళ్ళ తరపున గావచ్చు, నాన్న వాళ్ళ తరపున గావచ్చు, అత్తగారి తరపున గావచ్చు, ఎవరైనా పర్లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గావచ్చు. ఒక 2 కుటుంబాలను మార్చండి. వాళ్ళని గూడా ఒక 600 బీవీ, వీళ్ళని ఒక 600 బీవీ కొనుగోలు చేపించండి. వాళ్ళకు డిస్కౌంట్ ఒస్తుంది 10%. మీరు ఇద్దరు కుటుంబాలను మార్చినందుకు కంపెనీ మీకు రూ. 72 ఇవ్వడం జరుగుతుందండి. 2 కుటుంబాలను మార్చినందుకు. స్టార్టింగ్‌లో రూ. 72 వస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు మనం సూపర్ మార్కెటు ఎగ్జాంపుల్ మనము పలానా స్వీట్ హౌస్ ఎక్కడ బాగుంటది, పలానా షాపింగ్ మాల్ ఎక్కడ బాగుంటది, బిర్యానీ ఎక్కడ బాగుంటదని చెప్తే ప్రతి ఒక్కరికి మనము ఫ్రీగా అడ్వర్టైజ్‌మెంటింగ్ జేసినాం గదా! అక్కడ మనకెలాంటి డబ్బులు రాలే గదా! ఇక్కడ జస్టు బాగుంటే బాగుంది అని చెప్తే, బాగుంటే బాగుంది అని చెప్తే
ఇక్కడ మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాధ్యత ఏంది అంటే, బాగా అర్థం చేసుకోండి. మీ బాధ్యత ఏంది అంటే, మీరు ప్రతి నెల ఐఎంసీ సూపర్ మార్కెట్‌లోనే ప్రొడక్ట్ కొనుక్కుంటూ, ఐఎంసీ మార్ట్‌లో ప్రొడక్ట్ కొనుక్కుంటూ 2 కుటుంబాలను మార్చండి. ఇలా మీరు ప్లస్ మీ ఇద్దరు ఇలా 12 నెలల పాటు గనక డూప్లికేషన్ చేసుకుంటే రూ. 72 కాస్త రూ. 5,00,000 వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తర్వాత మీరేం చేస్తారు? మీరు ఏదైతే వర్క్ చేసిండ్రో, ఎవరైతే ఏ, బి అనే ఇద్దరు వ్యక్తులున్నారో, వాళ్ళు గూడా ప్రొడక్ట్ కొనుక్కుంటూ వాళ్ళని నెక్స్ట్ మంతు ఒక ఇద్దరిద్దరు వ్యక్తులను జాయిన్ చేయమని చెప్పండి. మీరు ఏ విధంగా చేస్తున్నారో అదే డూప్లికేషన్ చేయండి. అప్పుడు మీ టీమొచ్చేసి 7 మెంబర్స్ అవుతారు. మీ టీమొచ్చేసి 7 మెంబర్స్ అవుతారు. మీ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 564 అవుతుంది. అదే ఓల్డ్ అసోసియేట్స్ సూపర్ స్టార్ వాళ్ళంటే రూ. 1,200 వస్తుందనుకోండి. తర్వాత ఇప్పుడు మీ వర్క్ ఏంది? మీరు మీరు సెకండ్ మంత్ కొనుక్కున్నారు. 2500 కాస్త 1900కే వచ్చింది. ఏబీ అనే వ్యక్తులు కూడా సెకండ్ మంత్ కొనుక్కుంటే 2500 కాస్త 1900కే వచ్చింది. ఈ ఏబీ వాళ్ళకు ఇద్దరిద్దరు వ్యక్తులు జాయిన్ అయ్యే విధంగా మీరు సపోర్ట్ చేయండి. అప్పుడు మీ ఇన్‌కమ్ 564. తర్వాత ఈ ఎవరైతే 2 మెంబర్స్ ఉన్నారో వాళ్ళని గనక డూప్లికేషన్ చేస్తే ఇద్దరు కాస్త నలుగురు ఏ టీమ్‌లో నలుగురు, బి టీమ్‌లో నలుగురవుతారు. మీరు మార్చింది ఇద్దరే. వాళ్ళు మార్చింది ఇద్దరినే. వాళ్ళు మార్చింది ఇద్దరిద్దరు డూప్లికేషన్ చేస్తే నలుగురయ్యిండ్రు. మీ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 1,248 అవుతుంది. చూడండి రూ. 1,900 పెట్టి ప్రొడక్ట్ కొనుక్కున్నామో, రూ. 1,248 రానే వచ్చింది. చాలా మంది మహిళా సోదరిమణులు బయట ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటారు గదా! మీకు గూడా మీరు గొప్ప గొప్ప డిగ్రీలు చదువుకుంటారు. ప్రెజెంట్ మీ ఫ్యామిలీ సిట్యుయేషన్ వల్ల పిల్లల యొక్క సంరక్షణ వల్ల మీరు బయట వెళ్లి జాబ్ జేయలేరు. బట్ మీకు తెలిసినటువంటి ఎంటైర్ సర్కిల్‌లో ఒక 15 కుటుంబాలు, 2 కుటుంబాలు మీ ద్వారా మార్చి, ఒక 15 కుటుంబాల్లాగా మార్చిర్రు అంటే రూ. 1,248 వచ్చింది. అంటే 1,900 కొంటే మాక్సిమం ప్రొడక్ట్ ఫ్రీ వచ్చినట్టే గదా! దాదాపు ఒక 500 డిఫరెంట్ ఉంది అంతే ఇంకా. మరి ఇదే వ్యక్తులను మీరు మళ్ళీ కొనుక్కుంటూ నెక్స్ట్ మంత్ గనుక డూప్లికేషన్ చేసుకుంటే, మీ ఇన్‌కమ్ వచ్చేసి 31 మెంబర్స్ అవుతారు. మీ ఇన్‌కమ్ వచ్చేసి ఇక్కడ రూ. 696 అవుతుంది. అంటే మీరు 20% లెవెల్‌లో ఉంటారు. ఏ, బి అనే ఇద్దరు వ్యక్తులు కూడా 20% ఉండడం వల్ల మీకు 696 వస్తుంది. కాస్త ఇంకో ఇద్దరు ముగ్గురు మీరు ఎక్కువ గనక వర్క్ చేపించినట్లయితే మీ ఇన్‌కమ్ హై గూడా అవుతుందండి. ఇది 31 మెంబర్స్ అయినప్పుడు. ఫోర్త్ మంత్‌లో. అదే విధంగా నెక్స్ట్ మీరు ప్రొడక్ట్ కొనుక్కున్నారు. ఎవరైతే ఏ, బి ఉన్నారో వాళ్ళు కొనుక్కున్నారు. ఈ కింద వాళ్ళు కొనుక్కున్నారు. ఎక్కడైతే 8 మందిని డూప్లికేషన్ చేస్తే 16 మంది అయ్యిండ్రో, ఏ టీమ్‌లో 16 మంది, బి టీమ్‌లో 16 మంది అయ్యారో, అప్పుడు మీ ఇన్‌కమ్ వచ్చేసి 4,932 అండి. అదే ఓల్డ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో సూపర్ స్టార్ వాళ్ళకు 7,432 అండి. చూడండి 2 కుటుంబాలను మార్చుతున్నారు ఎవ్రీ మంత్. సార్ నేను నెల రోజులు టైం తీసుకోనా సార్ నేను వీలుంటే నేను జస్ట్ ఒక 10 రోజులల్లా, వారం రోజులల్లా కూడా ఇద్దరిద్దరు జాయిన్ చేయగలుగుతానంటే మీ ఇష్టం. మీకు ఈ 6 నెలలు పట్టేది 3 నెలలు పడుతుంది ఇట్లా. జస్ట్ మీకు ఫార్మాట్ చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు నెక్స్ట్ మంత్ డూప్లికేషన్ చేస్తారు. ఈ 16 మంది కాస్త ఇద్దరిద్దరు వ్యక్తులను జాయిన్ చేసుకోవడం ద్వారా ప్రతి నెల వాడుతున్నారు అందరూ. ఈ 16 మందే డూప్లికేషన్ చేస్తున్నారు. మన అందరి వరకు ఈ 16 మందిని డూప్లికేషన్ చేపించడం. దానివల్ల మీరు సిల్వర్ స్టార్ అయిన ప్రమోషన్ తీసుకుంటారు. మీ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 6,867 రావడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు మీకు కంపెనీ గురించి నేర్చుకోవడం గాని, కంపెనీ ప్రొడక్ట్ గురించి నేర్చుకోవడం గాని, కంపెనీ ప్లాన్ గురించి నేర్చుకోవడం కోసం కాస్త టైం పడుతుంది. నెక్స్ట్ మంత్‌ని గనక మీరు డూప్లికేషన్ గనక చేసినట్లయితే, నెక్స్ట్ మంత్‌ని సెవెంత్ మంత్‌ని గనక మీరు డూప్లికేషన్ చేసినట్లయితే, ఏ టీమ్‌లో 64 మంది, బి టీమ్‌లో 64 మంది డూప్లికేషన్ చేసినట్లయితే, మీరు కంపెనీలో రూబీ స్టార్ అనే ప్రమోషన్ తీసుకుంటారు. మీకు ఇన్‌కమ్ 32,118. 6 నెలలు టైం తీసుకోండి. నో ప్రాబ్లమ్ నేర్చుకోండి. ఎందుకంటే, మనం స్కూల్‌కెళ్ళగానే మనము ఒకటే రోజు ఏం నేర్చుకోలే గదా! మనకు మినిమమ్ 20,000, రూ. 30,000 సంపాదించాలంటేనే మినిమమ్ 20 సంవత్సరాలు మనం టైమ్‌ని పెట్టినాం, డబ్బులు పెట్టినాం, మన ఎఫర్ట్ పెట్టినాం. అన్ని సంవత్సరాలు కష్టపడితేనే 10, 15,000, 20,000కి బయట జాబ్ చేస్తున్నారు చాలామంది. మరి ఇక్కడ జస్ట్ ఒక 6 నెలలు ప్రాక్టికల్‌గా నేర్చుకుంటే మినిమమ్ రూ. 32,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సార్ నేను ఇంకా ఫాస్ట్‌గా గ్రోత్ చేసుకున్నాను. మీకు ఒక 3 నెలల టైంలో గూడా మీరు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇది జస్టు మీ వర్క్ మీరు చేసుకుంటూ జస్ట్ 2 కుటుంబాలను మార్చితేనే ఇంత ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ మంత్‌లో ఈ 64 వ్యక్తులను కాస్త 2 మెంబర్స్‌ని డూప్లికేషన్ గనక చేసినట్లయితే, ఏ టీమ్‌లో 128, బి టీమ్‌లో 128 మంది. మీ ఇన్‌కమ్ వచ్చేసి 45,366 ఇందులో డైమండ్ స్టార్ 42% లెవెల్‌కి మీరు వెళ్తారు. అంటే
ఎవరైతే ఇప్పుడు మీరు డైమండ్ అయ్యారంటే మీకు ఏ, బి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ నెక్స్ట్ పొజిషన్ తీసుకుంటారు. మీరు ఇంతకుముందు తీసుకున్న పొజిషన్ వాళ్ళు రూబీ అవుతారు. అంతకన్నా ఉన్న వాళ్ళు సిల్వర్ అవుతారు. అంటే ఒక్కొక్కరికి లైఫ్ ఇస్తూ వెళ్తున్నారు. ఎవరిని మనం ఇబ్బంది పెడతలే. మనం ఏ విధంగా మెట్టెక్కుతున్నామో వాళ్ళు కూడా అలాగే మెట్టెక్కుతారు. నెక్స్ట్ వీళ్ళు గనుక డూప్లికేషన్ అవుతే ఏ టీమ్‌లో 256, బి టీమ్‌లో 256 మంది అవుతారు. ఇక్కడ 81,712 రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మీకు ఈ 256 మంది కాస్త డూప్లికేషన్ అవుతే పదో నెల వస్తా మీకు 512 మీ ఇన్‌కమ్ 1,29,000. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళని గనక డూప్లికేషన్ గనక చేస్తే మీకు 2048, 2048 మంది అవుతారు. మీకిక్కడ వచ్చేసి రూ. 5,18,000. 11 నెల వచ్చేసి మీకు రూ. 2,65,000 వస్తే 12వ నెల వచ్చేసి మీకు రూ. 5,18,000. సార్ మీరు చెప్పింది చెప్పినట్టు 100% జరుగుతదా సార్? మీరు చెప్పింది చెప్పినట్టు 100% జరుగుతదా సార్ అంటే, ఒక విషయం గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే, మీరొక రూపాయి గూడా ఇన్వెస్ట్‌మెంట్ పెడతలేరు. మీ ఇంట్లో కావలసినటువంటి సబ్బు, సర్పు, పేస్ట్, సోపు, హెయిర్ ఆయిల్, షాంపూ తీసుకుంటున్నారు. ఇక్కడ కొనకపోతే బయట మీరు కిరాణా కొట్టులో కొనాల్సిన వాళ్ళే గదా! ఇక్కడ మీ అమ్మ వాళ్ళ తరపున గావచ్చు, నాన్న వాళ్ళ తరపున గావచ్చు, ఒక 2 కుటుంబాలను ఎంచుకోండి. అందులో చదువుకున్న వాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఆర్గానిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి జూమ్‌లో కూర్చోబెట్టండి. మేము మాట్లాడతాము. మేము మాట్లాడతాము. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను ఇందులో 50% మీరు డూప్లికేషన్ జరిగినా, నేను 100కి 100% చెప్పినా గదా! అందులో 50% మీరు చేసినా మీకు రూ. 2,00,000 ఎటు పోవు గదా! లేదు సార్ నా కర్మగాలి ఎవరు నా మాట వింటలేరు అనుకున్నా గూడా 10% డూప్లికేషన్ చేసినా, 10% చేసినా మినిమమ్ రూ. 50,000 అయితే వస్తాయి గదా! మినిమమ్ రూ. 50,000 వస్తాయి గదా! ఈ కంపెనీ యొక్క ఇంటెన్షన్ ఏంది అంటే దాదాపు 19 సంవత్సరాల కంపెనీ. ఎప్పుడైతే 19వ సంవత్సరంలో అడుగుపెట్టిందో ఈ జనవరి నుంచి మాత్రమే ఈ ప్లాన్ అనేది డూప్లికేషన్ జేయడం జరిగింది. ఎందుకంటే గడప గడపకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఆయుర్వేదాన్ని ఆర్గానిక్ ప్రమోట్ చేయాలి. ద పర్సన్ విల్ నాట్ గో టు ద హాస్పిటల్ అంటిల్ ద డై. ఒక పర్సన్ తన చనిపోయేంత వరకు గూడా హాస్పిటల్ మెట్లెక్కద్దన్న ఉద్దేశ్యం కొద్దీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏదైతే మనము బయట కిరాణా షాప్‌లో గాని, సూపర్ మార్కెట్‌లో గాని, హాస్పిటల్స్ గాని, మెడికల్ షాప్‌లో గాని ఏవైతే ప్రొడక్ట్స్ తీసుకుంటున్నామో అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్‌లో ఉంటాయి. ఫస్ట్ మీరు వాడండి. ఫస్ట్ మీరు వాడి బాగుంటేనే